నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను ఉద్దేశించి చాప్టర్ వైజ్ షెడ్యూల్ ఇవ్వడంతో పాటుగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా నవచైతన్య కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేస్తోంది. డిఎస్సి లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్లయితే డిఎస్సికి సంబంధించి లాంగ్ టర్మ్ ప్యాకేజ్ అంటే ₹1000 చెల్లించాల్సి ఉంటుంది. వన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరాము అన్నట్లయితే అప్ టు డిఎస్సి వరకు కూడా మనం ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఇస్తాము, మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇది 8వ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్. సో 8th బ్యాచ్లో కనుక మీరు చేరాలి అన్నట్లయితే 6వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 6వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి డిసెంబర్ 6, 2024 నుంచి ప్రారంభం అయ్యే 8వ బ్యాచ్లో మీరు చేరి జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నట్లయితే మీరు యాప్లోకి వెళ్ళండి. యాప్లో వివరాలు ఉంటాయి, మీకు నచ్చితే పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ మీరు లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో జాయిన్ అయ్యారు అన్నట్లయితే మీకు న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ లభిస్తుంది. అలాగే అది పూర్తయిన తర్వాత న్యూ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ 2024 లభిస్తుంది. అలాగే డివిజనల్ గ్రాంటెస్ సిరీస్, అలాగే గ్రాంటెస్ సిరీస్ అనేటువంటి కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ ఓవరాల్గా ప్యాకేజ్ అంతా కూడా మీరు ₹1000 పే చేసి తీసుకోవచ్చు. లేదు నాకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం సరిపోతాయి అన్నట్లయితే ₹500 పే చేసి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకైనట్లయితే 500కు పైగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి అయితే 250కి పైన ఎగ్జామ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో వన్స్ పే చేశారు అన్నట్లయితే ఎగ్జామ్ బాధ్యత ఇంకా పూర్తిగా మాకు వదిలేసినట్లే. చక్కగా ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు ఇలా సిలబస్ షీట్ ఇచ్చేసి ఏ రోజు ఆ రోజు ఏం చదవాలి అనేటువంటిది డీటెయిల్గా మీకు ముందుగానే ఇచ్చేసి దాన్ని అనుసరించి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ మీకు కనిపిస్తుంది. సో డే 1 ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి, వాటి సిలబస్ ఏంటి అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డే 1 ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. డే 2 ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి. ఒకవేళ మీరు ఆ రోజు ఎగ్జామ్ రాయలేకపోయినా నెక్స్ట్ డే కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ఒక టైమింగ్స్ అనేటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఏమి ఉండవు. లేదంటే లింక్ తీసేయడము, లింక్ ఎక్స్పైర్ చేయడము ఇలాంటివి ఏమి ఉండవు. యాప్లో వన్స్ మీకు అప్డేట్ అయినటువంటి ఎగ్జామ్స్ డిఎస్సి ముగిసే వరకు కూడా, డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్ ముగిసే వరకు కూడా మీకు యాక్టివ్గా ఉంచుతాము. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సికి సంబంధించి మొత్తంగా ఎస్జిటికి సంబంధించి అయితే మనం 60 days ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. 60 రోజుల్లో మొత్తం సిలబస్ని లైన్ టు లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక లైన్ కూడా మిస్ అవ్వకుండా, లేదా ఒక చాప్టర్ కూడా మిస్ అవ్వకుండా అన్ని చాప్టర్లు కవర్ చేసేలాగా మనం ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో డే వైజ్ మీరు ఈ విధంగా కనుక చదువుకుంటూ వెళ్ళగలిగారు అన్నట్లయితే, డే వైజ్ ఈ విధంగా చదవలేకపోయినా అట్లీస్ట్ 60 days అనుకున్నది ఒక 70 days అయినా పూర్తి చేయగలిగారు అన్నట్లయితే డెఫినెట్గా సిలబస్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు సిలబస్ని చదవడం అనేటువంటి పూర్తవుతుంది. చాలామంది చెప్తూ ఉన్నారు నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది, కథలన్నీ చెప్తూ ఉన్నారు, బయటికి కథలన్నీ చెప్తూ ఉన్నారు కానీ లోపల చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళని చూసి మీరు మోసపోకండి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ నమ్మకండి. ఈవెన్ మాతో సహా ఏ యూట్యూబ్ ఛానల్ని నమ్మకండి. ఇవన్నీ కూడా కమర్షియల్గా మాటలు చెప్పేటువంటి ఛానల్స్. ఈవెన్ నేనైనా సరే మీరు జాయిన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది, రేపే నోటిఫికేషన్ అన్నట్లుగా కూడా హడావిడి చేయొచ్చు. సో నోటిఫికేషన్ అనేటువంటి ఉంటుంది అనేటువంటి క్లియర్ విజన్తో వాళ్ళు గవర్నమెంట్ చెప్తూ ఉన్నది. గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాటలు నమ్మే ప్రయత్నం చేయండి. జూన్ 12వ తారీఖు నాటికి మీరు జాబ్లో జాయిన్ అవుతారు అనేటువంటి మాట వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇంకా 192 రోజులు మాత్రమే మనకి మిగిలి ఉంది. సో 192వ రోజున మీరు ఖచ్చితంగా చక్కగా ఏదైనా మంచి స్కూల్కి వెళ్ళి అక్కడ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఇప్పటి నుంచి చదవడం ప్రారంభించాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేలోగానే మనం చదివేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి కనుక మీరు సిలబస్ మొత్తం చదివేశాను అనేటువంటి పరిస్థితిలో కనుక మీరు ఉన్నారు అన్నట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మిత్రమా, మంచి జీతంతో కూడి మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఉద్యోగం. సో అది ఊరికినే జస్ట్ అలా టప్పగా వచ్చేది. అలాగే యూట్యూబ్ ఛానల్లో చూసేసో లేదంటే జస్ట్ పీడిఎఫ్లు చదివేసో వచ్చేస్తుంది ఉద్యోగం అనుకుంటే భ్రమ పడుతున్నట్లే లెక్క. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ కాదు, జస్ట్ సీరియస్గా మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని లేదా చక్కటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ దగ్గర పెట్టుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి 8th బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది కూడా అంతే. ₹1000 పే చేసినట్లయితే న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అవి పూర్తయ్యాక సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అవి పూర్తయ్యాక డివిజనల్ గ్రాంటెస్ట్లు అవి పూర్తయ్యాక గ్రాంటెస్ట్లు అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి. మొత్తం కావాలి అనుకున్నట్లయితే నేను ₹1000 పే చేయాల్సి ఉంటుంది. లేదు జస్ట్ ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ 250 ఎగ్జామ్స్ సరిపోతాయి అనుకుంటే ₹500 పే చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇలా డే వైజ్ మనము ఏ రోజు ఏ ఎగ్జామ్ అప్డేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అన్నీ కూడా డిఎస్సి ముగిసే వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఎగ్జామ్స్ రిమూవ్ చేయడమో లేదంటే ఎక్స్పైర్ చేయడమో అనేటువంటిది ఉండదు. ఎగ్జామ్స్ అన్నీ కూడా చివరి వరకు మీకు అందుబాటులో ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఈవెన్ ఇంటర్మీడియట్తో సహా అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడాలజీ మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ని బౌండ్ చేసుకుని టెక్స్ట్ బుక్ బౌండరీలు
దాటకుండా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మీకు 100% హెల్ప్ అవుతాయి అని చెప్పి నమ్ముతూ ఉన్నాము. సో అలాగే మీకు ఏ టైంలో ఏ ఎగ్జామ్స్ అవసరం అవుతాయి అనేటువంటిది కూడా దృష్టిలో ఉంచుకుని దాన్ని బట్టి మనము ఇలా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్, తర్వాత డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, ఆ తర్వాత ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లతో మనం సిలబస్ అనేటువంటిది ముగించడం జరుగుతుంది. సో 4 సార్లు రివిజన్ చేసేందుకు అవకాశం లభిస్తుంది మన ఎగ్జామ్ షెడ్యూల్ని ఫాలో అయినట్లయితే. సో దీని ప్రకారం మీరు ఫాలో అవుతూ డెఫినెట్గా మీరు లైన్ టు లైన్ చదువుకుంటూ ముందుకు వెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాము. అలా చేసినట్లయితే డెఫినెట్గా మీరు జూన్ 12వ తారీఖున ఉద్యోగంలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో స్క్రీన్ మీద మనకి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఇది 8th బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్లయితే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అవి అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్, అవి అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు, అలాగే ఫైనల్గా డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు లభిస్తాయి. సో అవన్నీ వద్దు, నాకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సరిపోతాయి అనుకున్నట్లయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ కావాలి, డిఎస్సి వరకు గైడెన్స్ కావాలి అనుకుంటేనేమో 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్స్ అప్డేట్ అవుతాయి అనేటువంటి క్లియర్గా మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సిలబస్ పీడిఎఫ్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇందులో మనము ఇంటర్మీడియట్ వరకు కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీని కవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మెథడాలజీని కూడా కవర్ చేయడం జరిగింది. సో అన్ని సబ్జెక్టులను కూడా కవర్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ని, ఏ టాపిక్ని వదలకుండా ప్రతి టాపిక్ మీద మన ఎగ్జామ్స్ అనేటువంటివి ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వీటిని ఫాలో అవుతూ ఉన్నారు అన్నట్లయితే ఏ చాప్టర్ మిస్ కాకుండా చక్కగా రివిజన్ చేయగలుగుతారు. ఈవెన్ 1-6 చాప్టర్లు మనకి సిలబస్లో ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ అందులోంచి కూడా బిట్లు అడిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం ఎగ్జామ్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం పూర్తి సిలబస్ని కవర్ చేసేలాగా ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు శ్రద్ధగా దీన్ని కనుక ఫాలో అవుతూ కనుక ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీరు సిలబస్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, వస్తుందా రాదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకున్న టాస్క్ ఏంటంటే 45 రోజులు 55 రోజుల్లో సిలబస్ని పూర్తి చేయాలి. సో ఇలా కనుక మీరు పూర్తి చేసుకోగలిగినట్లయితే వాడు నోటిఫికేషన్ ఇచ్చే నాటికే మీరు సిలబస్ని పూర్తి చేసుకోగలుగుతారు. డెఫినెట్గా జాబ్ అనేటువంటిది మీ ఖాతాలో వేసుకుంటారు. సో ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవాలి అనుకుంటే మీరు మోసపోతున్నట్లే లెక్క. కాబట్టి మిగిలిన వాళ్ళని నమ్మకండి, యూట్యూబ్ ఛానల్స్ని అసలు నమ్మకండి, మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ని కూడా నమ్మొద్దు. మీరు శ్రద్ధగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ని చూసే ప్రయత్నం చేద్దాం. 8th బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఇది. వన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్లయితే మనకి న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అవి పూర్తయ్యాక, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అవి పూర్తయ్యాక డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు లభిస్తాయి. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా కావాలి అనుకున్నట్లయితే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లేదు ఓన్లీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సరిపోతాయి అనుకుంటే 500 రూపీస్ పే చేసి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో మీకు ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్స్ అప్డేట్ అవుతుంది అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో క్లియర్గా మనము ఇంటర్మీడియట్తో సహా ప్రతి చాప్టర్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్తో సహా ప్రతి చాప్టర్ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి కంటెంట్, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అలాగే జీకే, పిఐఈ, అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ని మనము షెడ్యూల్లో చేర్చడం జరిగింది. క్లియర్గా ఇలా చదువుకుంటూ వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్గా మొత్తం సిలబస్ని మీరు 50 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అనేటువంటి అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ సిలబస్ని ఈ విధంగా మీరు చదువుకుంటూ వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. ఇలా బయటికి కబుర్లు చెప్పే వాళ్ళంతా కూడా ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు, బయటికి మాత్రం కబుర్లు చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టండి, వీళ్ళందరినీ కూడా ఫాలో అవడం పక్కన పెట్టండి. ఈవెన్ మాతో సహా యూట్యూబ్ ఛానల్ చెప్పేటువంటి మాటలను కూడా నమ్మొద్దు. జస్ట్ మీ మనసుకి ఏమనిపిస్తుందో అది మాత్రమే చేయండి. ఒకవేళ మీకు కనుక నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి భావన కనుక మీ మనసులో ఉంది అన్నట్లయితే డెఫినెట్గా చదివే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ ప్రిపరేషన్ని పూర్తి చేయగలిగినట్లయితే డెఫినెట్గా మీకు ఒక మంచి జాబు మీ జేబులో ఉన్నట్లే. 192వ రోజున, ఈ రోజు నుంచి కరెక్ట్గా జూన్ 12 192 రోజుల్లో ఉంది. 192వ రోజున ఖచ్చితంగా మీరు మంచి స్కూల్లో అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది 8వ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్. సో దీంట్లో భాగంగా మీకు లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినటువంటి అభ్యర్థులకి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి. అవి పూర్తయ్యాక సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అవి పూర్తయిన తర్వాత డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, అవి పూర్తయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. సో అలా మొత్తం షెడ్యూల్ అంతా కూడా కావాలి అనుకున్నట్లయితే అప్ టు డిఎస్సి వరకు గైడెన్స్ కావాలనుకుంటే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. లేదు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం సరిపోతాయి నాకు అనుకున్నట్లయితే 500 రూపీస్ పే చేసి 500 రూపాయలు పే చేసి ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశాన్ని నవచైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తోంది. సో నవచైతన్య కాంపిటీషన్స్ ఏ రోజు ఏ సిలబస్ మీద ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈవెన్ ఇంటర్మీడియట్ సోషల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్తో సహా మనం కవర్ చేయడం జరిగింది. సో ఏ ఒక్క టాపిక్ని వదిలిపెట్టలేదు. సో మొత్తం లైన్ టు లైన్ సమగ్రంగా మీకు ఎగ్జామ్స్ ఇవ్వగలిగేటువంటి సత్తా ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ దగ్గర ఉంది. ఇంటర్మీడియట్తో సహా మెథడాలజీని కవర్ చేసేలాగా, అలాగే మెథడాలజీ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో
అలాగే కంటెంట్ మీద జీకే పర్స్పెక్టివ్స్ అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా కవర్ చేసేలాగా మన ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ సిలబస్ని ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు ఎగ్జామ్స్ని సిలబస్ని చదవడం పూర్తి చేసుకుని ఉంటారు. సో ఈ యూట్యూబ్ ఛానల్ చెప్పేటువంటి మాటలు లేదంటే పైన యూట్యూబ్ వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్లో నమ్మకండి. డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఉంచుకుని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ సిలబస్ని కనుక పూర్తి చేయగలిగారు అంటే డెఫినెట్గా జూన్ 12వ తారీఖున మీరు చక్కగా ఒక పాఠశాల వైపుకి అడుగులు పడుతూ ఉంటాయి. మీ అడుగులు 192వ రోజున మీకు ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కరెక్ట్గా 192 రోజులు ఉంది జూన్ 12వ తారీఖు. సో శ్రద్ధగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. హడావిడి మాటలు, నోటిఫికేషన్ వస్తుందా, ఇప్పుడు వస్తుందా చూస్తుందా, ఇలాంటి నిరుత్సాహ మాటలు వినకండి. వీలైనంత వరకు మనకు ఉన్నటువంటి మన చేతిలో ఉన్నటువంటిది ఒకటే, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మనం శ్రద్ధగా చదవడం అనేటువంటిదే మన చేతిలో ఉన్నటువంటి టాస్క్. కాబట్టి ఆ టాస్క్ కోసం ప్రయత్నం చేయండి. ఆ టాస్క్ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేలోపే నేను సిలబస్ను పూర్తి చేయగలుగుతాను అలాంటి కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 8వ బ్యాచ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ నడుస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. సో లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినటువంటి అభ్యర్థులకు న్యూ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ వస్తాయి. అవి అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్, అవి అయిపోయిన తర్వాత డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు, ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లతో అప్ టు డిఎస్సి వరకు గైడెన్స్ ఉంటుంది. దీనికి కోసం మీరు 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా జస్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రం సరిపోతాయి ఈ ఎగ్జామ్స్ అనుకుంటే అప్పుడు మీరు 500 రూపీస్ పే చేసి జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి సంబంధించి లైన్ టు లైన్ కవర్ చేసేలాగా ఏ రోజు ఏం చదవాలి అనేటువంటి డీటెయిల్ షెడ్యూల్ మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఏ రోజు ఏం చదవాలి అనేటువంటి క్లియర్గా ఉంది. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి కూడా క్లియర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఫాలో అయ్యారు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు 60 డేస్లో మీ సిలబస్ మొత్తాన్ని కూడా క్లియర్గా రివిజన్ చేయగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని మేము మీకు ఒక భరోసాని ఇవ్వగలుగుతూ ఉన్నాము. సో మీరు కూడా ఏంటంటే ఈ సిలబస్ షెడ్యూల్ దగ్గర పెట్టుకుని డే వైజ్ ప్లానింగ్ దగ్గర పెట్టుకుని ఏ రోజు సిలబస్ని ఆ రోజు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి తెలుగు లిటరేచర్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రతి టాపిక్ని కవర్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి తెలుగుకి సంబంధించి చరిత్రకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రతి టాపిక్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కొత్త సిలబస్ని అనుసరించి ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కవర్ చేసేలాగా మనం షెడ్యూల్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసాము. అలాగే ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో నోటిఫికేషన్ వస్తుందా రాలేదా, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ నమ్మకండి. ఇవి ముఖ్యంగా వాట్సాప్ కమ్యూనిటీలో వచ్చేటువంటి మాటలు కానీ, యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటువంటి మాటలు కానీ, ఈవెన్ మాతో సహా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటువంటి మాటలు కానీ నమ్మకండి. మీకు జస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక్క రోజులో చదవగలిగేటువంటి అతి తక్కువ సమయంలో చదవగలిగేటువంటి సూపర్ హీరోస్ కాదు. కాబట్టి మనము ఖచ్చితంగా ముందు నుంచి శ్రద్ధగా చదువుకునేటువంటి ప్రయత్నం చేశాము అన్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ వైపుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి టైంని శ్రద్ధగా చదువు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికే సిలబస్ను పూర్తి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్ కోసం మీరు ఒక రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం, ఒక పోస్ట్ మీకోసం రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా 192 రోజున ఈ రోజు నుంచి 192వ రోజున కరెక్ట్గా జూన్ 12వ తారీఖున మీరు స్కూల్లో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఇంకేదైనా వివరాలు కావాలి అన్నట్లయితే 9640711740 నెంబర్కి నేరుగా కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని వెళ్తూ ఒకసారి లైక్ చేసి వెళ్ళండి. అలాగే వీడియో క్రింద మా షెడ్యూల్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కామెంట్ చేసి వెళ్ళండి. కరెక్ట్గా చివరి వరకు చూశారు అనేటువంటి నాకు తెలిసి చివరి వరకు చూసేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా మిగులుతారు అనే ఆశ అయితే నాకు లేదు. సో ఒకవేళ మీరు కనుక చివరి వరకు చూసి ఉంటే అదే విషయాన్ని చివరి వరకు నేను చూశాను అని చెప్పి ఒకసారి యూట్యూబ్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.